Dear friends, I just wanted to once again welcome all of you for Bible study here in the hall as well as in the audience. మనందరము బైబిల్ స్టడీలో కూడుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. I welcome you మీ అందరికీ సుస్వాగతము. వచ్చినందుకు and today it's a joy because worshipping the Lord, it should be always joyful in our lives. మనందరము మనందరం ఇక్కడ కూడుకొని దేవుని ఆరాధిస్తున్నాం. ఎంతో సంతోషం అనిపిస్తున్నది. And we have been meditating of Psalm 103, 1 to 2. The book of Psalms, chapter 103, కీర్తనలు 103 verse 1 and 2 we will read. 1 నుంచి 2 దాకా మనం చదువుకుందాం. Yeah, 1 and 2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. Yeah, she can read. Bless the Lord, O my soul. Bless the Lord, O my soul. And all that is within me. Ah, Bless His holy name. ah. Bless the Lord, O my soul, and not forget all His benefits. Not forget all his benefits, or forget not all his benefits. Who forgives all your iniquities. So Bible says, forget not all his benefits. ఆయన చేసిన ఉపకారంలో మనం దేనిని మరవకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తాడు. God has done so many miracles, so many blessings to all of us. దేవుడు మన జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినాడు. He created us. మనల్ని సృష్టించినాడు. He is still keeping us alive. మనల్ని ఇంకనూ బ్రతికించినాడు దేవుడు. And He did not add our names to the dead list. మనలో చనిపోయిన వారిని గుంపులో చేర్చినందుకు దేవునికి థాంక్స్. He has written our names in the book of life. మన పేరు జీవగ్రంథం రాసినందుకు దేవునికి థాంక్స్. He has given the Bible in our mother tongue. మన భాషలో మనకు వాక్యం ఇచ్చినందుకు. These are all spiritual blessings. ఇవన్నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. So we can pray, God will answer our prayers. మన ప్రార్థన వింటూ దేవుడు మనకి సమాధానం రిప్లై ఇస్తున్నందుకు దేవునికి థాంక్స్. Our worship, God is accepting. మన యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నందుకు. Our singing, God will accept. మన పాటలు పాడుతున్నప్పుడు ఆయన మన ఆరాధన అంగీకరిస్తున్నాడు. These are all spiritual blessings God has given to us. ఇవన్నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలను మనం నమ్మాలి. దేవుడు మనకిచ్చాడు. మనకిచ్చినాడు. Today we will learn about physical blessings God has given us. ఈ రోజు మనము శారీరక సంబంధించినటువంటి ఆశీర్వాదం గురించి మనము నేర్చుకుంటున్నాము. What are all the physical blessings God has given to us? మనకు ఈ శరీరక సంబంధమైనటువంటి బ్లెస్సింగ్స్ ఏంటంటే మనం తెలుసుకున్నాం. Number 1, if we turn with me Psalm 139. కీర్తనల 139 అధ్యాయము. If you turn Psalm 139, verse 13, 14, we will read. 13, 14 వచనము మనం చదువుకున్నాము. 1, 3, 9, 13 and 14. 139 అధ్యాయము 13, 14 వచనములు చదువుకున్నాము. You made all the delicate inner parts of my body Ah, and put me together in my mother's womb. ah. Thank you for making me so wonderfully complex. Hmm. Your workmanship is marvelous. How well I know it. Hmm. Yes, please. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి. నా అంతరంద్రములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఆమేన్. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుతున్నాను. The Bible says, "You have covered me in my mother's womb, and you have formed me my inward parts." దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా అంతరంద్రియములు కలుగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు కూడా నీవే అని చెప్తుంది. So today, the blessings God has given to us physically, it's far, far better than so many blessings in the world. ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, మనల్ని ఈ శరీరానుసారంగా ఎలా సృష్టించాడనేటువంటిది మనము దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని. So Bible says, David is saying, I am surprised, I am shocked when I see my body, the way you have created me. దావీదు చెప్తున్నాడు, ప్రభువా నీవు నన్ను చేసిన విధము చూడగా నాకు భయమును
ఆశ్చర్యమును కలుగుతుందని దావీదు చెప్తున్నాడు. Why I am fearful? నేను ఎందుకు భయపడుచున్నాను? Because every organ, if one organ stops working, then things will go very bad. ఆయన ఎందుకు భయపడుచున్నాడు, దావీదు ఎందుకు చెప్తున్నాడంటే మనలో ఉన్నటువంటి అవయవాలు ఏది కూడా పని చేయకపోయినా మనం ఎంతగానో సఫర్ అవుతాము, బాధపడతాము. Why surprised? ఎందుకు ఆశ్చర్యం కలుగుతున్నది? Because the way they are functioning, it is very surprising. మన యొక్క అవయవాలు పనిచేసే విధమును చూడగా ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. You know, God has given us eyes, దేవుడు మనకు కళ్ళు ఇచ్చాడు, God has given us ears, మనకు దేవుడు చెవులనిచ్చాడు, God has given us brain, దేవుడు మనకి మెదడునిచ్చాడు, God has given heart, దేవుడు మనకి గుండెనిచ్చాడు, God has given us kidneys. మనకు దేవుడు 2 కిడ్నీలు ఇచ్చాడు. There are internal parts as well as there is external parts. మనకు దేవుడు లోపల అనేకమైనటువంటి అవయవాలను సృష్టించాడు, బయటగానే ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. So there are certain internal parts we cannot see them. మనం లోపల ఉన్నటువంటి అవయవాలను చూడలేము. Especially we cannot see our heart. మనం ఎవరు మన యొక్క గుండెను చూడలేము. I cannot see my brain. మనం ఎవరు కూడా మన యొక్క మెదడును చూడలేము. But there are some certain external, outwardly we can see our head, we can see our chest, we can see everything, but not internally. మనందరం కూడా బయట శరీరాన్ని చూడగలం, మన తలను చేతులను చూడగలము, but we cannot see internal things. మనం లోపల ఉన్నటువంటి అవయవాలను చూడలేము. The way God created all of us, every organ in our body, it is very surprising, it is very, very shocking. దేవుడు మనల్ని కలుగు చేసినటువంటి విధము చూడగా, ఆయన సృష్టించినటువంటి అవయవాలను చూడగా మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతున్నది. That is the reason Bible says we should not forget all the benefits God has done to us. దేవుడు మనల్ని కలుగు చేసిన విధానాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన ఉపకారం దేనిని కూడా మనం మరవకూడదు. Single organ if gets spoiled, single organ stops working, then we will suffer and we will be admitted in the hospital and we sometimes even people will die. మనకు ఏ ఒక్క అవయవం పని చేయకపోయినా మనం ఎంతగానో బాధపడతాము. ఆ యొక్క అవయవం కోసం మనం హాస్పిటల్ వెళ్ళి ఎంతో సఫర్ అవ్వాల్సి వస్తుంది, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది కూడా. So therefore we need to thank God for every organ in our body. మన యొక్క శరీరంలో ప్రతి అవయవం గురించి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. David says, Lord, even I thank you for my eyesight. దావీదు చెప్తున్నాడు, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు నా యొక్క కంటిని చూసి కూడా. So even we need to thank God for giving us wonderful eyes. మీరు నాకు ఇచ్చినటువంటి కళ్ళ గురించి కూడా నేను మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చెప్తున్నాడు. So David says, you formed me, you made me into my mother's womb. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా తల్లి గర్భంలో రూపించిన వాడు నీవే అని చెప్తున్నాడు. Antarindram, you made my inward parts. లోపల ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని సృష్టించిన వాడు కూడా నీవే చెప్తున్నాడు. Today they are functioning because of God's grace. ఈ రోజు ప్రతి అవయవం పనిచేసిన దేవుని యొక్క కృపని మనం నమ్మాలి. I met one doctor, he said when you are sleeping, every organ will take rest. ఒక డాక్టర్ చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే పడుకొని నిద్రపోతుంటామో మన ప్రతి ఒక్క అవయవము విశ్రాంతి తీసుకుంటాయని చెప్తున్నాడు. But only one organ will not be taking rest. మనలో బాడీలో ఒక అవయవం మాత్రం రెస్ట్ తీసుకోదు. And that organ is our heart. అదే మన యొక్క గుండె ఉంది. If that heart takes rest, so we need to take permanent rest. మన యొక్క గుండె ఎప్పుడైతే ఆగిపోతుందో మనము చనిపోయిన వారు మొత్తం. So the way God has created our heart is amazing. దేవుడు మన యొక్క గుండెను సృష్టించిన విధము చూడగా మనకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. You know, the day when the womb was created, in that little heart, just imagine, became big, and today, you know, I am 48 years, Devadanam is almost 35, 36. Like that, our heart is keep on beating and keep on functioning. దేవుడు మనల్ని ఎప్పుడైతే సృష్టించాడో తల్లి గర్భం నుంచి ఆ రోజు నుంచి కూడా మన వయసు ఎంత పెరుగుతూ ఉందో సృష్టించినప్పటి నుంచి కూడా మన యొక్క గుండె కొట్టుకుంటూనే ఉంటుంది అని తెలియదు. So therefore, we need to thank God for a heart God has given to us. దేవుడు మనం గుండెను తయారు చేసిన విధానం చూసి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Ultimately, whether it's internal part, whether it's an external part, it's an internal thing, it's an outward thing. It is God who created you and me. It is God who created the whole world and all the people of the world. దేవుడు మనల్ని సృష్టించిన విధము అయితే అది లోపల అవయవాలు కావచ్చు, బయట వాటన్నిటిని కవర్ చేయడానికి మనకు
మళ్ళీ కూడా బాహ్య శరీరాన్ని కూడా ఇచ్చాడు. దేవునికి అందు విషయం మనం థ్యాంక్స్ చెప్పాలి. So therefore we need to worship and thank Him. దేవునికి అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. Please turn with me Psalm 119, కీర్తనలు 119 verse 73. 73వ వచనం మనం చదువుకుందాం. Begana, can you read in English? 119 verse 73. Your hands have made me Your hands have made me and fashioned me. and fashioned me. Give me understanding Ah, that I may learn your commandments. give me understanding that I may learn your commandments. Yes, Telugu? నీ చేతులు Ah, నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నీ చేతులే నన్ను నిర్మించి నాకు రూపును కలిగించింది. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్టు నాకు బుద్ధిని దయచేయండి. It's your hands, Lord, made me, fashioned me, created me. దేవా, నీ చేతులతో నన్ను సృష్టించావు, నన్ను కలుగు చేసినావని నేను నమ్ముతున్నాను. Since you created me, give me wisdom also that I may obey your commandments. నీవు నన్ను సృష్టించి విధము చూడగా నాకు భయం నన్ను సృష్టించావు కాబట్టి నాకు జ్ఞానాన్ని కానీ నన్ను సృష్టించావు కాబట్టి నాకు జ్ఞానం దయచేయమని నేను అడుగుతున్నాను. that I may obey your commandments. నీ ఆజ్ఞలకు నేను లోబడతాను. So you created me, you made me, so therefore you give me wisdom that I may obey your Bible. నీవు నన్ను సృష్టించావు కాబట్టి నాకు జ్ఞానంలో తెలివిని దయచేయమని నేను అడుగుతున్నాను. That is what he says here. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, Your hands have made and fashioned me, నీ give me understanding that I may learn your commandments. నీ చేతులు నన్ను నిర్మించి ఉన్నాయి. నీ చేతులు నన్ను నిర్మించాయి, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్టు. నాకు బుద్ధి దయచేయము. So you made me, so at the same time give me wisdom that I may obey your teachings, O Lord. నీ యొక్క బుద్ధి నాకు దయచేయమని అడుగుతున్నాను. You know, నీ యొక్క ఆజ్ఞలకు లోబడే భాగ్యం నాకు దయచేయము. Psalm 139 verse 14 we said, Lord, I thank you the way you created me. It's a very, very surprising and it's very fearful, O Lord. దేవా, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగు చేస్తున్నది. So therefore, we need to thank God for the way God created you. The physical blessings are, it's a wonderful blessings to all of us. అయ్యా, నన్ను సృష్టించి విధము చూడగా నాకు మీరు ఇచ్చినటువంటి భాగ్యమే నేను నమ్ముచున్నాను. So please turn with me book of Jeremiah. ఇర్మియా గ్రంథము. Book of Jeremiah chapter 1 verse 5. 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. Chapter 1 verse 5. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే Ah, నన్ను ఎరిగితివి. ah. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. Okay, she can read. Before I formed you in the womb, I knew you. Before you were born, I sanctified you. I ordained you a prophet to the nations. Okay. So, Telugu brother. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. Ah. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నేను నియమించితిని. అందుకు అయ్యో, Before I formed you in the womb, I knew you, and before you were born and consecrated you, I have appointed you a prophet to the nation. Now, three things we see here. Jeremiah is telling, Lord, it is you who created me. Before I knew you, Lord, you created me. ఇర్మియా చెప్తున్నాడు, గర్భములో నన్ను రూపించక మునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు అని చెప్తున్నాడు. Not only that, you have appointed me as a prophet to the nations before I was born. నన్ను నీవు ప్రతిష్ఠించి ఉన్నావు, నన్ను గర్భంలో రూపించక మునిపే నన్ను ప్రతిష్ఠించి ఉన్నావు జనములకు. నేను జన్మించక ముందే, నేను పుట్టక ముందే నువ్వు నన్ను ప్రవక్తగా జనులకు నిర్మించావు. So therefore, again Bible says it is God's hand which is involved in you and me when He created. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు ఆయన చేతులతో. So that is the reason He says, you know me better than I know myself. దేవా, నీవు నన్ను సృష్టించినావు, నీకు తెలుసు సమస్తము, నాకంటే ఎక్కువ నీకే బాగా నాకంటే తెలుసు. ఎక్కువగా మీకే బాగా తెలుసని మనం నమ్మాలి. So today most of us, we do not know what is our future.
ముందు జరగబోయేటువంటి భవిష్యత్తు గురించి దేవునికి బాగా తెలుసు. మనకు తెలియకపోవచ్చు. మనకు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు. But God knows very well. ఆయనకు ప్రతి విషయం తెలుసు, అన్ని విషయం. When I was a little boy, I thought maybe I'll become a doctor. నేను చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. Maybe Devadanam, when he was a little boy, he thought he will become something. నేను ఏమో అవుతానని అనుకున్నాను. So here everywhere, my son was thinking that he will become astronaut when he grows old. సన్ని అంతరిక్షంలో పోవాలని అనుకుంటున్నాడు. So therefore, we do not know. We have everybody different plans, but then Dr. Mukesh, he wanted to become a doctor. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది, కానీ అన్ని. But he has ended up becoming a food technology. ఆయన ఫుడ్ టెక్నాలజీ కోర్స్ నేర్చుకుంటాడు. So like that, we all have a different plan, but ultimately, it is God who will bring us to one perfect plan. మనుషులకు ఆలోచన అనేకం ఉంటాయి, కానీ దేవుడి యొక్క ప్లాన్ మాత్రమే స్థిరపడుతుంది. I was very much confident that one day I will become a doctor. నేను అనుకున్నాను ఒక రోజు నేను డాక్టర్ అవుతాననేసి. But ultimately God made me as a pastor to preach the word of God, to teach the word of God to many people. దేవుడు నన్ను పాస్టర్ గా తయారు చేసినాడు, ఆయన సేవ చేయాలని, ఆయన వాక్యం చెప్పాలని. So therefore, God created you and me, and before He created you and me, He knew our height, our weight, our color, our education, our family background, our future, everything. ఆయనకి తెలుసు మనం ఎంత లా ఉంటాము, ఎంత ఏ కలర్ ఉంటాము, ఎలా చదువుకుంటాము, ఏమి చేస్తాము, ఏ కుటుంబంలో మనం పుట్టించాలనేటువంటిది పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు అన్నమాట. So therefore, He is a wonderful God. He is a God of wisdom. He is a God of understanding. He is a God of knowledge. ఆయన యొక్క తెలివిని, ఆయన యొక్క జ్ఞానమును మనము, ఆయన జ్ఞానం గల దేవుడు. ఆయన జ్ఞానం కలిగిన దేవుడు. So that is the reason here it says, Lord, you created me. Lord, you knew me before you created me. You appointed me as a prophet to the nations before I came from my mother's womb. నా తల్లి గర్భంలో రూపించక ముందే నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను ప్రవక్తగా చేస్తానని కూడా ముందే మీరు రాసి పెట్టినారు. So we thank God, it is you and me. It is God who involved in creating you and me. మిమ్మల్ని నన్ను కలిగి చేసిన వాడు దేవుడే, ఆయన యొక్క చిత్తమైనదని మనం నమ్ముతున్నాం. Amen. Isaiah chapter 44 verse 2. యెషయా గ్రంథం 44:2. నేను చదువుతాను. Isaiah chapter 44 verse 2. Thus says the Lord, Thus says the Lord, who made you and formed you who made you and formed you from the womb, from the womb, who will help you. who will help you. Fear not, Fear not. O Jacob, my servant, and you, Jehoram, whom I have chosen. తెలుగులో నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడనైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా సేవకులకు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము. So here again Bible says, I formed you in your mother's womb. నేను నిన్ను తల్లి గర్భంలో రూపించకముందే నేను ఎరిగిన అంటున్నాడు. Don't fear. భయపడొద్దని చెప్తున్నాడు. I will help you. నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. First time in the Bible it says, I will help you. మొదటిసారి బైబిల్లో చెప్తున్నా నేను మీకు సహాయం చేస్తానని. In the Old Testament I found many places you don't find that word help you, but here it says, I will help you. పాత నిబంధన కాలంలో ఈ ఎక్కడనూ రాయలేదు నేను నీకు సహాయం చేస్తానని చెప్పి, ఇక్కడ యెషయా గ్రంథంలో రాసింది నీకు సహాయం చేస్తాను. It says, I will help you and I will make you a great nation or great people. మీకు నేను సహాయం చేస్తానంటాడు, మీ యొక్క దేశంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. Yeah, thus says the Lord, who made you, who formed you from the womb, and He will help you. నిన్ను సృష్టించి నీకు సహాయం చేయవాడు నేనే అని నేనేమో చెప్తున్నాడు. Don't fear. భయపడొద్దని చెప్తున్నాడు. You know the word don't fear appears in the New Testament many times. కొత్త నిబంధన కాలంలో మీరు భయపడొద్దు అనేక సార్లు తెలియపరిచారు. Jesus said to His disciples, don't fear. ఆయన యొక్క శిష్యులకు చెప్పాడు, మీరు భయపడొద్దు. Fearing is a sin, it seems. మీరు భయపడటం వల్ల పాపం చేసిన వారు అవుతారని చెప్తున్నాడు. So therefore, when you fear, you are committing sin. When you are bold, you are walking in the path of God.
మీరు ఎప్పుడైతే భయపడతారో, పాపం చేసినారో అంటారో, ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో దేవునితో నడిచేవారే ఉంటారు. When Jesus rose again from the dead, ఆయన తిరిగి లేచినప్పుడు all the disciples were sitting in one room. శిష్యులందరూ కలిసి ఒక రూమ్ లో కూడుకొని ఉన్నారు. Jesus, though door was closed, he just entered like that. ఆ రూమ్ తలుపు వేసింది కానీ లోపలికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. Then everybody were panicked. Everybody, they were afraid when they saw Jesus Christ. వారందరూ ఎంతగానో భయపడిపోయినారు యేసుక్రీస్తుని చూసేసి. Then immediately Jesus said, అందుకు ఎమ్మటే యేసు ప్రభు చెప్పాడు, fear not, మీరు భయపడవద్దు, it's me. నేనున్నాను. See, I am Jesus who died. నేను చనిపోయి వచ్చానని చెప్తున్నాడు. So therefore, fearing is sinful thing. భయపడొద్దని చెప్తున్నాడు. So I created you, I formed you, I made you. Therefore, my son, my daughter, don't fear. ఆయన చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, మీరు భయపడొద్దు, నేను మిమ్మల్ని సృష్టించిన అని చెప్తున్నాడు. It's very natural that we all have a fear of our future. మనం ఏ విషయంలో కూడా భయపడొద్దని చెప్తున్నాడు. మన భవిష్యత్తు గురించి మనం భయపడడం సామాన్యమే. మనం ఈ లోకంలో మనం భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో భయపడతాము. We have a little fear about our children's future. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం భయపడుతూనే ఉంటాము. We have a little fear about our daughter's wedding. మన యొక్క పిల్లల పెళ్లిళ్ళ గురించి, ఆడపిల్లల పెళ్లి గురించి మనం భయపడుతూ ఉంటాం. We are not worried about boys' wedding, but we are worried about daughter's wedding. మనం అబ్బాయిల పెళ్లి గురించి భయపడము, ఖాళీ అమ్మాయిల పెళ్లి గురించి మాత్రమే భయపడతాము. Because we do not know what kind of husband she will get. ఎలాంటి భర్త వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనకు భయం వేస్తుంది. My wife is tells always, see the way we brought our daughter such a wonderful way. We do not know what kind of boy will come and take care of her. మా మిస్సెస్ ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది, ఎలాంటి అబ్బాయి దొరుకుతాడో, మన పాపని ఎలా ఇస్తామో ఏందో అనేది. So therefore, it's very natural that all the parents have fear that what kind of husband my daughter will get. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి భయమే, ప్రతి కుటుంబంలో స్త్రీలకి నా బిడ్డకి ఎలాంటి భర్త వస్తాడని ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. So we have a future about our son, daughters, future, how will they get job. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, నా బిడ్డకి ఎలాంటి ఉద్యోగం వస్తుందో, ఏం చేయాలన్నటువంటి. But today God's commandment, today's God's word is coming and saying, don't fear, I created you, I know how to take care of you. దేవుని వాక్యం చెప్తుంది ఖండితంగా, మీరు భయపడవద్దు, నేను మీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. I created you. నేను మిమ్మల్ని సృష్టించానని చెప్తాను. I formed you in your mother's womb. నీ తల్లి గర్భం రూపించింది నేనే చెప్తున్నాడు. All these verses, whatever we saw, which says, I created you, I made you, I put you in your mother's womb, I made every organ in the body. It is not by yourself you came, it is I who made you. దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, నేను మిమ్మల్ని సృష్టించాను, మీ తల్లి గర్భంలో నేను రూపించాను, ప్రతి ఆర్గాన్ని నేను తయారు చేసినని చెప్తున్నాడు. మీరు ఏ విషయంలో భయపడదని చెప్తున్నాడు. I did not create myself, I did not create my son. It is God who created me and my son and everyone in the world. నన్ను, నా కుమారుని, ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని సృష్టించింది ఆయనే మన నమ్మాలి. So therefore we need to thank God and we need to continue to remember and praise Him. మన ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఆయన సృష్టించిన విధానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Once again we'll turn to Isaiah 46 verse 3. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 46 verse 3. 3వ వచనం చదువుకుందాం. Then we can read. యాకోబు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, ఓకే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత ఆ. వరింపబడిన వారలారా, ఆ. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని ఆ. నేను చంకబెట్టుకున్న వారలారా, ఆ. నా మాట ఆలకించుడి. ఆ, ముదిమి వచ్చే వరకు ఆ. నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ఆమేన్, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, ఆమేన్. నేనే చేసి ఉన్నాను, చంపక పెట్టుకొని వాడను నేనే, చంకను పెట్టుకొని వాడను నేనే. Right. Can you read in English? Listen to me, descendants of Jacob, all you remain in Israel. I have cared for you since you were born. Yes, I carried you before you were born. I cared before you were born. I carried after you were born. I will be your God throughout your lifetime. I will be your God throughout your lifetime. Until your hair is white with age. Until you become an old man.
I made you and I'll care you. I made you and I'll care you. So here Bible is very, very clearly, God is telling, I care for you, I made you, I will help you. నేను సృష్టించాను, నీకు సహాయం చేస్తానని చెప్తా ఉన్నాడు. I will carry you till you become old man. ముసలి వాడు అయినప్పుడు కూడా నేను నిన్ను నడిపిస్తానని చెప్తాను. I will carry you, even your hair will turn into white gray. నీ తల వెంట్రుకు నడుచు వరకు నేను నిన్ను సంక పెట్టుకొని తీసుకెళ్తానని చెప్తున్నాడు. So therefore don't fear. మీరు అందుకని భయపడవద్దు దేవుడు. So therefore all these verses Bible is teaching, it is God who made me, it is God who created me. So we should not forget physical blessings God has given to us. దేవుని యొక్క వాక్యం అన్ని జాగాలు చెప్తున్నది. నేను మిమ్మల్ని సృష్టించాను, మీరు భయపడొద్దని చెప్తున్నాడు. So turn with me one more verse in Psalm 71 verse 6. కీర్తనలు 71 6వ వచనం. Psalm 71 verse 6. English Richie. 71 verse 6. But you have been unhelpful from birth. You are he who took me out from my mother's womb. It's you who took me from out of my mother's womb. My breast shall be continually of you. Okay, వెళ్తారండి. గర్భవాసిని మొదలుకొని గర్భవాసనను మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవించిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతి గానము చేయదను. తల్లి గర్భం నుంచి it is you who made me from my mother's womb, Lord. It is you who took me from my mother's womb, O Father. నన్ను తల్లి గర్భను సృష్టించిన వాడవు నీవే అని తెలియపరుస్తుంది. So physically, God has blessed us. He has given us a wonderful health. He has given us every organ in the body. మనం శరీరకంగా తయారు చేసింది ఆయనే, ప్రతి అవయవను తయారు చేసింది కూడా ఆయనే. If something goes wrong, we will fall sick and all our work will be stopped. మనకు చిన్న అవయవం కొంచెం బాధ కలిగిన మన యొక్క పనులన్నీ ఆగిపోతాయి. Even when we have fever, so we will be flat. We will not work. మనకు చిన్న జ్వరం వచ్చినా కానీ మనం ఏ పని చేయలేము. A toothache, మనకు పంటి నొప్పి వచ్చినా even ear pain, చేయి నొప్పి వచ్చినా మనం ఏం పని చేయలేము. headache. తలనొప్పి వచ్చినా మనం ఏం పని చేయలేము. So even external parts, when it is having problem, we cannot do. We imagine if internally if there is a heart, kidney, if these things goes wrong, who can help us? మనకు లోపల ఉన్నటువంటి కిడ్నీలు, గుండె ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఎవరు సహాయం చేయలేరు. So it is God who is helping us. It is God who is giving us this wonderful life. దేవుడు మనకి ఈ యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. Ultimately, there is one verse in the book of Job which teaches very excellent lesson. ఒక దేవుని యోబు గ్రంథంలో ఒక మాట చెప్తుంది, చాలా వండర్ఫుల్ మాట. And please turn with me, book of Job, chapter 10, యోబు యొక్క గ్రంథం 10వ అధ్యాయము verse 9 to 12. We will read. 9 నుంచి 12 దాకా చదువుతాను. 9 నుంచి 12 దాకా. Book of Job, chapter 10, యోబు గ్రంథం 10వ అధ్యాయము 9 to 12. 9 నుంచి 12 దాకా చదువుకుందాం. Remember that you have made me like clay, and will you return me to all the dust? Did you not pour me out like a milk and curdle me like cheese? You clothed me with skin and flesh, and you knit me together with bones and sinews. You have granted me life and steadfast love, and your care has preserved my spirit. చికటను మన్నుగా నన్ను నిర్మించితివి. Yeah. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. Ah. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? Ah. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోషితివి కదా. Ah. జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టిది కదా. Ah. చర్మంతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. Hmm. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. Hmm. జీవము నన్ను అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. ఈ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. Wonderful. It says, you clothe me with skin and flesh. నీవు నన్ను మట్టితోను Aha. మాంసముతోను మాంసముతోను ఎముకలతోను. ఎముకలతోను సృష్టించితివి. You knitted me together with the bones and flesh. నరములతోను ఎముకలతోను
మాంసంతో నన్ను సృష్టించితివి. So, Bible says, you made me like a curd, like a milk and cheese. నీవు నన్ను జున్నుగడ్డ వలె తయారు చేసుకొని బైబిల్ చెప్తున్నాడు. My bones, my nerve, my skin, everything, it is you who gave to me. It is you who made me, Lord. చర్మంతోనూ మాంసంతోనూ నరములతోనూ నువ్వు నన్ను సృష్టించితివి, కప్పితివి అని చెప్తున్నాడు. After reading all these verses, we should not forget till our death that we are created by Him, we are made by Him. In our mother's womb, it is God who protected us. మనల్ని దేవుడు సృష్టించిన విధము ఆయన ప్రతి విషయాన్ని మనం సహాయం చేస్తాడు, మనం కాపాడుతాడని చెప్తున్నాడు. మనల్ని దేవుడు సృష్టించాడనే విషయాన్ని మనం మర్చిపోకుండా మర్చిపోకుండా ఉండాలి. all the days of our life we need to thank God, saying, thank you Lord for creating us. ఆయన మనల్ని సృష్టించినందుకు ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. Don't forget His spiritual blessings. మన యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మర్చిపోకూడదు. Secondly, don't forget His physical blessings. ఈ శారీరక సంబంధమైన దేశం ఆశీర్వాదాలు కూడా మనం మర్చిపోకూడదు. Thirdly, we should not forget our family blessings. మన యొక్క కుటుంబ ఆశీర్వాదాల గురించి కూడా మనం మర్చిపోకూడదు. God gave wonderful parents to us. మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినాడు దేవుడు. If parents are not there, just imagine what would have happened. మనకు తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడ ఉంటాము? Today, we have been nurtured, we have been brought up, we have been wonderfully taken care by our wonderful parents. మన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనల్ని మంచిగా పెంచారు, మంచిగా పెద్ద చేస్తున్నారు. I know we were all little, but our mother, our father, they took care of us. We become big now. మనం చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు మనం ఎంతగానో కేర్ఫుల్గా పెంచి పెద్ద చేశారు అన్నమాట. I remember one boy, he was born 500 grams in Bangalore. ఒక అబ్బాయి పుట్టాడంటే బెంగళూరులో 500 గ్రాములు మాత్రమే ఉన్నాడు. Today he finished his engineering and is working, he is earning almost 1 lakh rupees per month. He became very tall. ఈ రోజు ఆ బాబు ఇంజనీర్ అయ్యి మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, చాలా ఎత్తుగా కూడా పెరిగి ఉన్నాడు. My daughter, Princey, she was born 1 kg. ప్రిన్సీ పుట్టినప్పుడు ఒక కిలో మాత్రమే ఉంది. And today she is 40 kgs. ఈ రోజు ఆమె 40 కేజీలు ఉంది. She's grown up like a tall girl. ఇప్పుడు ఆమె పెరుగుతూనే ఉంది, పెద్దగా అవుతూనే ఉంది. So it's amazing the way God created you and me. You know, the way God created this family blessing is unimaginable. ఆయన సృష్టించిన విధము చూస్తే మనకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. So we thank God for this wonderful family, husband, wife, children, parents. ఇప్పుడు మనము భార్య భర్తల విషయంలోనే, పిల్లల విషయంలోనే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. We should thank God for giving us wonderful parents. మనకు తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవుడికి మనకు థ్యాంక్స్ చెప్పాలి. We know many people lost their parents అనేక మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. when they were little babies. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పోగొట్టుకున్నారు. They all became orphans. వాళ్ళంతా కూడా అనాథాశ్రమంలో ఉన్నారు. They don't know true parents' love. వాళ్ళకి నిజమైన తల్లిదండ్రుల ప్రేమ తెలియదు. They never seen that parents' love, parents, guidance, parents, guardians. వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆత్మీయత ఏమీ తెలియదు. కానీ వాళ్ళకి ఒక గార్డెన్ నుండి నడిపిస్తుంటాడు. So today God has blessed you and me with wonderful parents. ఈ రోజు మీకు నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్. We thank God for our children God has given to us. మనకు పిల్లలు ఇచ్చినందుకు మన దేవునికి థ్యాంక్స్. We thank God for our brothers and sisters. మనకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్. We thank God for our wife or husband. మనకు భార్య భర్తలు ఇచ్చినందుకు కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. Family blessing is such a great blessing. కుటుంబ ఆశీర్వాదం చాలా గొప్పదని మనం నమ్మాలి. That is also physical blessing. అది కూడా శారీరక సంబంధమైన ఆశీర్వాదం. We should not forget that God has given us good food. దేవుడు మనకు ప్రతిదినం ఆహారం ఇస్తున్నాడు. We should not forget the water God has given to us. దేవుడు మనకు నీటిని కూడా ఇస్తున్నాడు. Imagine if 2 days, if there is no water at home, what will happen? 2 రోజులు కానీ మనకి ఇంట్లో నీళ్ళు లేకపోతే మనం ఎంత బాధపడతామో తెలుసు. Imagine if 2-3 days, if we don't have food, what will happen? 2 రోజులు మనకు అన్నం లేకపోతే మనం ఎంత బాధపడతాం. There is a reason while eating we say thank you Lord. మనం తింటున్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. While drinking water, while taking bath, we say thank you Lord. మనం నీళ్లు తాగుతున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. We thank God for family blessing. దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. Thank you for the food. ఆహారం గురించి మనకు థ్యాంక్స్ Thank you చెప్పాలి. for water. వాటర్ గురించి కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. Thank you for financial blessings. మనకు ఆర్థిక సహాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలి.
money is not everything, but without money we cannot do anything. ఆ, డబ్బు సమస్తం కాదు. డబ్బు సమస్తం కాదు కానీ డబ్బు కొన్ని లేకుండా- అవసరం డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేము. You are right. Money is not everything, but without money we cannot do anything. మనీ డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు కానీ డబ్బు లేకుండా మనం ఏమీ చేయలేము. So every time we get some money, we have to say, Lord, thank you for this financial blessings. Lord." దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆర్థిక సహాయం కోసం ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. When we take our salary, we say, thank you, Lord. మనం జీతం తీసుకున్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. When we get our pension, we need to say, thank you, Lord. మనం పెన్షన్ తీసుకున్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. When we receive amount from America, Australia, UK, when our relatives are there outside, we need to say, thank you, Lord. మన బంధువులు ఎవరైనా బయట దేశం నుంచి మనకు సహాయం పెట్టుకున్నప్పుడు కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. When we receive house rents, people, I am talking people those who are having own houses. When you receive your house rents, immediately we need to say, thank you, Lord. కొందరికి సొంత ఇల్లు ఉంటాయి, వాళ్ళకి రెంట్ వస్తామంటే ఆ రెంట్ తీసుకున్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. Every small income is a blessing to us. ప్రతి చిన్న రాబడి. రాబడి గురించి కూడా మనం దేవునికి సహాయం థ్యాంక్స్ చెప్పాలి. Finance is a blessing to us. మనకు డబ్బు వస్తున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. Even Jesus was in need of money. యేసుక్రీస్తు ప్రభు కూడా డబ్బులు అవసరమైంది. Somebody came and said, did you pay your taxes? వేరే మనిషి వచ్చి నువ్వు ట్యాక్స్ కట్టావని అడిగాడు. Then Jesus said, you called Peter and said, you go catch one fish, open the fish mouth, you will find 2 coins, you give 1 coin for you and 1 for my sake. అప్పుడు పేతురుకి చెప్పినాడు యేసుక్రీస్తు ప్రభు, నీవు వెళ్ళి చేపను పట్టుకో, ఆ చేప నోట్లో 2 కాయిన్స్ ఉంటాయి, ఒకటి నీకు ఒకటి నాకు ట్యాక్స్ కట్టేసామని చెప్పేసి. So Jesus didn't have money readily in his pocket, యేసుక్రీస్తు ప్రభు జోబులో పెట్టుకోలేదు రెడీగా, but he was in need of money. ఆయనకు కూడా అవసరమై ఉన్నది. So therefore we need to thank God for all this physical blessing. అందు గురించి ఈ యొక్క లోక సంబంధమైన ప్రతి అవసరం గురించి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. We thank God for this wonderful house God has given. ఈ యొక్క గృహం ఇచ్చినందుకు మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. It may be own house, it may be rented house, but we need to thank God. మనం రెంటిల్లో ఉన్నప్పటికీ కూడా సొంత లేకున్నప్పుడు కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. God has given this house to protect us from rain, from sun, from cold, from all the weather. ఈ ఇల్లు మనకి ఎండాకాలంలోనూ చలికాలంలోనూ వర్షాకాలంలో అన్ని విషయాలు తలదాచుకోవడానికి మనకి దేవుడు ఏర్పాటు చేశాడని మనం So we thank God for the house. దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి ఇంటి గురించి. We don't have our own house, but every time we feel it's our own house. మనకు సొంత ఇల్లు లేకపోవచ్చు, కానీ మనం ఉంటున్నప్పుడు అది మన ఇల్లే మనం It అంగీకరించాలి. is our rented house, but we feel it's our house. ఇది రెంట్ ఇల్లు అయినప్పుడు కూడా ఇది మన ఇల్లే మనమే నమ్మాలి. Adde. అద్దె ఇల్లు అయినప్పుడు కూడా మనము మన ఇల్లు లాగే అనుకోవాలి. So like that, there are so many physical blessings we should not forget. అనేకమైనటువంటి శారీరక సంబంధమైన ఆశీర్వాదాల గురించి కూడా మనం మర్చిపోకూడదు. Amen. ఆమేన్. So next week we will learn one more lesson. వచ్చే వారికి ఇంకొక దేవుని యొక్క వాక్యం గురించి తెలియపరుచుకుందాం. May God bless you all. దేవుడు దీవించును గాక అందరినీ. Amen. ఆమేన్. I request Veronica to kindly lead us in prayer. My sister-in-law will lead us in prayer. Shall we all close our eyes? శిష్యుల ప్రార్థనలో నడిపిస్తారు. నీ పాదముల వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. Thank you, Father. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మరి సంఘంలో కూడి ప్రభువా నీ యొక్క వాక్యంలో మేము వినడానికి ఇచ్చినటువంటి గొప్ప సమయం కొరకే వందనాలు ప్రభువా. Thank you, మరి Lord. పాస్టర్ చెప్పినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు ప్రభువా. ప్రతి విషయంలో ప్రభువా మేము కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని Amen. వేడుకుంటున్నాము ప్రభువా. నా మా జీవితంలో ప్రభువా మీరు చేసిన ప్రతి వేళ కొరకే వందనములు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. అవును ప్రభా, స్థితుల మధ్యలో ప్రభా ఆసీనుడివై ఉంచిన దేవానికి వదనం ప్రభా. అనునిత్యము మీ యొక్క పరిశుద్ధ దూతల ద్వారా శుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడవలసిన గొప్ప దేవానికి వదనం చెల్లిస్తున్నాము. ఎంత మంచి దేవుడవయ్యా మీరు మాకుంటున్నందుకు నీకు వదనం ప్రభా. సజీవుడమైన దేవానికి వదనం ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వదనం చెల్లిస్తున్నాము ప్రభా. నా తండ్రి ఎంతో ప్రభా మరి ఈ యొక్క పాండమిక్ సమయంలో కూడా నా తండ్రి మమ్మల్ని ప్రభా నీ యొక్క ఉచితమైన ప్రేమ ద్వారా కృప ద్వారా కాచి కాపాడిన విధానం కొరకే వదనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి ఈ సంఘంలో ప్రభా ప్రేజ్ లార్డ్ ఫెలోషిప్ ఈ యొక్క సహవాసం కొరకే వదనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అనేక ఫ్యామిలీస్ మీరు కాపాడినావు నీకు వదనాలు. సంఘంలో ప్రభా ఎత్తిపరుచున్నాను నీకు వదనాలు ప్రభా.
ప్రతి గృహంలో ప్రతి అవసరతలను ఇప్పటిదాకా మీరు సమకూర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Amen. Yes, Lord. ఈ యొక్క ఫెలోషిప్ వచ్చే ప్రతి బిడ్డను ప్రభువా మీరు మెండుగా దీవించండి. Amen. ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, పిల్లల విషయంలో ప్రభావ, జాబ్స్ విషయంలో, Yes. చదువుకుంటున్న ప్రతి బిడ్డ విషయం ప్రభావ నీకు వేడుకుంటున్నాము తండ్రి. వారికి అవసరం ప్రతి ఒక్క అవసరతను మీ యొక్క నామంలో తీర్చమని వేడుకుంటున్నాము Amen. తండ్రి. Yes, Lord. రానున్న రోజుల్లో ఈ సంఘము ప్రభావ మరి ఎక్కబడే సంఘంగా ఉండటం కృప Amen. Yes, Lord. చూపించాము. ఫైనల్ నా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించడం మీకు ఇష్టం లేదు కనుక నా తండ్రి ఈ సంఘం నుండి అనేక మంది ప్రభావ భూమిగంతముల వరకు వెళ్ళి నీ వాక్యము ప్రకటించే సంఘంగా మీరు వాడుకోనమని వేడుకుంటున్నాము Amen. Yes, Lord. ప్రభావ మరి ముఖ్యంగా నా తండ్రి సైమన్ మరి వాటి వందనం ప్రభావ అనారోగ్య పరిస్థితుల నుండి ప్రభావ మీరు కాచి కాపాడి సజీవంగా పెట్టారు. Thank you, Father. మీ ఫ్యామిలీ అంతట్లో ప్రభావ నీకు అప్పచెప్పుచున్నాను ప్రభావ. సేవలు మెండుగా దీవించండి, ఆశీర్వదించండి Amen. ప్రభావ. సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని ప్రభావ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ప్రభావ మరి అలాగే నా తండ్రి ప్రభావ ఎంతో మంది ప్రభావ మరి అనారోగ్యంతో ప్రభావ ఉంటుండగా నా తండ్రి వారందరికీ స్వస్థత ఇవ్వండి ప్రభావ. నీ యొక్క రాకడ సమీపించి ఉంటుండగా నా తండ్రి మా ఒక్కొక్కరికి సిద్ధపాటును అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, రక్షింపబడిన వారి రక్షణను కాపాడుకోవడానికి సహాయం చేయండి. Yes, Lord. కొద్ది ప్రార్థన యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. తండ్రి ముఖ్యంగా ఎవరైతే ప్రార్థన కోరారో వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా. అవును తండ్రి. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి ప్రభువా. అవును తండ్రి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని మీరు సాయం చేయండి ప్రభువా. అవును తండ్రి. ఎవరైతే నాయన భార్య భర్తలు గొడవబడి నాయన మిస్అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళందరినీ నాయన మీరు సమాధానపరచండి ప్రభువా. అవును. ఎవరైతే నాయన చదువుకొని తండ్రి వాళ్ళు సెటిల్ కావాలనుకుంటున్న వారికి కృపను దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. అలా ప్రభువా మా దేశంలో మా సంఘాలలో మీరు అద్భుతం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ ను భూమి నుంచి మీరు తొలగించి దానిలో ప్రజలందరూ తృప్తిగా జీవించడానికి సాయం చేయండి. God bless everyone, those who have requested for prayer, Father. Bless everyone, those who are yet to be married, oh Father, yet to get a job, oh Father. We pray for all the young people, oh Father, who are looking to get job, oh Father. We pray for their career. Let your will be done, Father. We thank you for all our church members, oh Father. Bless each and every family. Thank you for those who have come. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించండి. Thank you so much, Father, for the Devdanam and family. Thank you for Veronica and family. Thank you so much, Father, for Richie and family. Thank you for Ronit and family, Rohit and family. And even we thank you for Stephen and family, Vinod and family, Brother Alexander and family, Lata and family. Lord, we remember every family, Father, Sunita and family, Madhuri and family, Father. Bless each and every family. మా ప్రతి కుటుంబాలను సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే ఫాదర్. ఆమేన్. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడెండును గాక. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. Amen. Praise the Lord. God bless. We will meet on Sunday, 10:30 in the morning. Praise the Lord.